మన అందరి కోసం మన తెలుగు న్యూస్. మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి చాలా సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసిన గతంలో బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇతర సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి మేము తీవ్రమైనటువంటి పోరాటాలు చేశాం. గతంలో మదనపల్లికి అందరికీ కూడా తెలిసిన విషయం, ప్రజలందరూ కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇది కూటమి ప్రభుత్వం మదనపల్లి జిల్లాని జిల్లా పేరు కాదు అన్నమయ్య జిల్లా ప్రకటిస్తూ ఉన్నాం, మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒక ఇంత మదనపల్లి హెడ్ క్వార్టర్స్ అయినందుకు నాకు సంతోషమే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, ఆయన అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ మదనపల్లి అంటే అన్నాడు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లానే కానీ హెడ్ క్వార్టర్స్ మళ్ళీ రాయచోటి అంటే ఎవరికి చెప్పుకోవాలి? అంటే చంద్రబాబు చేసింది ఆయన మళ్ళా జగన్మోహన్ అధికారంలోకి వస్తే చేయలేడా? నిన్న కాక మొన్న ఒక ఆమె అంటా ఉంది, మా ఇంటి దగ్గరికి వచ్చి ఒక కూరగాయలు అమ్మే ఆమె అంటా ఉంది, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులతో అంటారు, ఏమో జిల్లా వచ్చింది కదా ఇంకా నీకు మంచిగా ఉంటుందంటే, అక్క ఊరు మందే అక్క పేరు మంది కాదు అంటా ఉంది. ఊరు మందే కానీ పేరు మంది కాదు అంటే ఇన్ని సంవత్సరాలుగా మదనపల్లికి ఉన్నటువంటి ఘన చరిత్ర కావచ్చు, మదనపల్లికి ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, మదనపల్లికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, మదనపల్లి అనేది ఒక పేరు కాదు. ఈ మదనపల్లి నేను ఒకటైతే మాత్రం సూటిగా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము నిజంగానే పోలీసులు చెప్పిన మాట కూడా నమ్మి వాళ్ళు చెప్పిన మాట ఇక్కడ మేము మార్చుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా మాకు నిర్బంధాలు గురి చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ప్రకటిస్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ సోదరులతో కూడా మాట్లాడాను, అనేక ప్రజా సంఘాలతో కూడా మాట్లాడాం. పొద్దున మేమందరం మాట్లాడుకున్న తర్వాత మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఉద్యమం ఆగే ప్రసక్తి లేదు. మదనపల్లి యొక్క ఏదైతే ఈ రోజు మీరు మాట్లాడుతున్నారో, నాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చి నాకు మెసేజ్ ఏంటంటే, ఏదైతే మీరు కలెక్టర్ గారు మీకు పంపిస్తా ఉన్నారు, మీరు కలెక్టర్ గారు కలవండి అని చెప్పి మా మిత్రబృందం మా బృందం అంతా కూడా వచ్చి ఈ రోజు కలెక్టర్ కలుస్తుంది, ఆయనతో మాట్లాడుతుంది, ఆయన ఏం మాట్లాడుతున్నారో మేము వింటాం. చాలా స్పష్టంగా జిల్లాలో మదనపల్లి పేరు ప్రకటించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. దేనికైనా సిద్ధపడే ఉన్నాం. మీరు ఎన్ని నిర్బంధాలు గురి చేసినా ఈ రోజు అయితే నిజంగా కొంత పొరపాటు పడ్డామేమో కానీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మదనపల్లి జిల్లా ప్రకటించేంత వరకు, మదనపల్లి జిల్లాని అనౌన్స్ చేసేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మదనపల్లి అనేది చూడండి, చరిత్రను ఎట్టి పరిస్థితుల్లో జరపాలని ప్రయత్నం చేయొద్దు. చరిత్ర చాలా గొప్పది. చాలా మంది వస్తారు, చరిత్రను జరిపేద్దాం, మేమెందుకు ఇక్కడ చేసేద్దామని అనుకుంటూ ఉంటారు. కానీ చరిత్రను జరపడానికి ఎవరు కూడా ధైర్యం లేదు. చరిత్రను ఎవరు జరపద్దు. చరిత్రను జరపాలని చూస్తే వాళ్ళనే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నేను చెప్తా ఉన్నా, భవిష్యత్తులో మీరు నిజంగానే మదనపల్లి జిల్లా ప్రకటించినట్లయితే భవిష్యత్తులో మీకు మరింత ఉన్నతమైన పేరు వస్తుంది. నేను మాట చెప్తా ఉన్నా, గతంలో జిల్లా కోసం పోరాటం చేశాం. నేను ఒక్కటి మాత్రం చాలా గర్వంగా చెప్తా ఉన్నా, మదనపల్లి జిల్లా సాధన జేఏసీ అనేది లేకపోతే ఈ రోజు మదనపల్లి జిల్లా ఎట్టి పరిస్థితులు లేదు. దీని మాత్రం ఎందుకంటే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నా మనసులో చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్పకూడదు, నేను నోరు తెరిచి మాట్లాడితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ నాయకులకి అందరికీ కూడా చాలా మంది ఈ మదనపల్లి జిల్లా ఉద్యమాన్ని ఎన్నిసార్లుగా
నీరు గార్చాలని ప్రయత్నం చేసినా మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఖచ్చితంగా జిల్లా సాధించేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగించినాం. ఈ రోజు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మదనపల్లి పేరు జిల్లాకు ప్రకటించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మదనపల్లి జిల్లా పేరుకు సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పెద్దలకు, మిత్రులకి, మీ యువకులకి అందరికీ కూడా ప్రత్యేక ఉద్యమాలు ఎక్కడ ఏ ఉద్యమం ఎంతవరకు ఆగింది, ఎట్లా కొనసాగింది, ఎట్లా ముందుకు పోయింది, ఈ రోజు ఏ విధంగా సాధ్యపడింది అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలుసు. నేను ఈ రోజు కూడా మేము అడిగే డిమాండ్ ఏదో ఇది గొంతమ్మ కోరిక కాదు, ఇది ఒక న్యాయమైన సహజమైనటువంటి డిమాండ్. ఈ మా ప్రాంతానికి ఒక ప్రత్యేకతమైనటువంటి పేరుంది, మా ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది, ఈ ప్రాంతానికి మదనపల్లి అనే దాంట్లో ఒక ఎమోషన్ ఉంది, ఒక వైబ్రేషన్ ఉంది. మాకు ఈ యొక్క పేరుతో మాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కాబట్టి ఆ అనుబంధాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మదనపల్లికి అన్నమయ్య జిల్లా పేరుతో పాటుగా మదనపల్లి జిల్లాగా పేరు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా సాధించుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. జిల్లా కేంద్రంగా మదనపల్లి పేరుతో సిపిఐ ఆధ్వర్యంలో మదనపల్లి ప్రజల ఆత్మగౌరవ పోరు అనేటువంటి కార్యక్రమాన్ని ఇదే అన్నమయ్య జిల్లా అని చెప్పుకుంటున్న మదనపల్లి వేదికగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసు ముందర మా నిరసనను తెలియజేసి ఈ ప్రాంత ప్రజల గొంతును ఆ ఏసీలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి వినతపత్రం రూపంలో అందిస్తామని నిన్న బీఎస్పీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఒక కార్యాచరణ రూపొందించేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు రిప్రజెంటేషన్ ఇస్తే మీరు కలెక్టర్ ఆఫీస్ ద్వారా పెట్టడానికి కుదరదు, మీరు మిషన్ కాంపౌండ్ లో పెట్టుకోండి అని అనాథరైజ్డ్ గా పర్మిషన్ ఇచ్చారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లాని పోరాటం ఇవాళ ఒక నిర్బంధాల మధ్య ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ ఆత్మగౌరవ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు గౌతమ చెప్పినటువంటి 3 జిల్లాల్లో ఈ మదనపల్లిని ఎవరి స్వలాభాల కోసం, ఏ మంత్రి పదవుల కోసం, ఏ ఎమ్మెల్యే ఈ మదనపల్లి జిల్లాని మీ అధిష్టానం ముందర తాకట్టు పెట్టారో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరే చెప్పారు. వహిస్తున్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రి గారు సమాధానం చెప్పాలి. మదనపల్లికి జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు, రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని మీరు హామీ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అతను అధికారం ఒకటి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రవీంద్రుడు నడియాడినటువంటి నేల జనగణమన గేయానికి బెంగాల్ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ట్యూన్ కట్టి ప్రపంచానికి అందించినటువంటి నేల. హోమ్ రూల్ ఉద్యమం ఈరోజు ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని బీటీ కాలేజ్ నుంచి అనుప్సెంట్ గారు స్వాతంత్ర పోరాటాన్ని, హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రపంచ తత్వవేత్త జన్మించినటువంటి ప్రాంతం. అలాగే గాంధీ గారితో పాటు మదనపల్లి నుండి స్వతంత్రంలో పోరాడి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంత గణనీయమైనటువంటి మదనపల్లి చరిత్రను విస్మర్శించి మేము అన్నమయ్యను తక్కువ చేయట్లా. అన్నమయ్య చాలా గొప్ప వ్యక్తి. వెంకటేశ్వర స్వామి పైన కీర్తనలు పాడాడు, కడప జిల్లాలో నడియాడాడు. కాబట్టి ఆ ప్రాంత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట పైన స్టాండ్ అయినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 4 నియోజకవర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని మరో పోరాటానికి సన్నద్ధం కావడానికే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పోలీసులు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేసేటువంటి కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాల అంటే కావాల్సిన వాళ్ళకి బంగారు పల్లెంలో కానటువంటి వాళ్లకు మరి భూమి మీద అనేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. పోలీసుల నిర్బంధం ఉంది. కాబట్టి భవిష్యత్తులో అయినా అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి ప్రజల ఆకాంక్షను మదనపల్లి జిల్లాగా ఏర్పాటు అయ్యే వరకు పోరాటాలకు సన్నద్ధం కావాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి మీ అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న మిత్రులారా.
ఈరోజు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా బీసీలందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషకరం. ఫస్ట్ సావిత్రిబాయి పులే ఉపాధ్యాయులుగా చేసినారంటే చాలా సంతోషకరం. ఎందుకంటే ఇంతమంది ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కరు మహిళలు చైతన్యమవుతారంటే ఆమె పెట్టిన భిక్ష అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ చదువు చెప్పింది సావిత్రిబాయి పులే కాబట్టి మహిళలు చైతన్యం కావాలని చెప్పి ప్రతి చోట బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా చదువు చెప్పి ఈ రోజు ఇంకా ఆమెను మనము స్ఫూర్తిని మనము తలుచుకుంటా అంటే చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ రోజు ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి స్కూల్లో కానీ ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా అందరూ కూడా ఈ జయంతి జరుపుకోవాలని చెప్పి సదము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆమె స్ఫూర్తితో మేము మహిళలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. 3వ తారీఖున సావిత్రిబాయి పూలే జన్మదినంగా టీచర్స్ డే సందర్భంగా సావిత్రిబాయి పూలే గారి జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా సావిత్రిబాయి గారు మహిళల కోసము ఎంతో ఉద్యమాలలో పాల్గొని మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆమె ఎన్నో ఉద్యమాలు చేశారు. సావిత్రి పూలే గారు తన భర్త సహాయంతో ఆమె ఇంట్లోనే ఉండి చదువుకొని ఒక టీచర్గా ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్ పెట్టిన తర్వాత ఎన్నో అనుభవాలను అనుభవించారు. ఆమె ఎన్నో కష్టాలు పడి ఆ స్కూల్ కాకుండా తర్వాత ఇంకా ఎన్నో స్కూళ్లను ప్రారంభించి ఎన్నో బాధలు పడి ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఆడవాళ్ళందరూ ఉన్నత పదవులలో ఉండాలని ఆమె ఒక కోరికతో ప్రతి ఒక్క స్కూళ్లను స్థాపించారు. అదేవిధంగా మహిళల కోసము వితంతు వివాహాలు బాల్య వివాహాలు ఇవన్నిటికీ ఆమె మహిళగా ఉండి మహిళలందరిలోనూ ఉత్సాహం తెప్పించి ప్రతి ఒక్క దీంట్లో మహిళలు ముందడుగు వేయాలని ఆమె కోరుకున్నారు. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. ఫుల్ గా సార్ 90 మంది అడిగినా ఫుల్ గా 90 మంది అడిగినావా? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కదా? తప్పే అని చెప్పి తప్ప కదా? తప్పుకున్నట్టే కదా? తప్పుకున్నట్టే ఆ టెక్నిక్ కరెక్ట్ కాదు కదా? కాదు రే తప్పుకున్నాడు కదా? ఎక్కువ స్టార్ట్ చేయి. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. నేను ఈరోజు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా చాలా రాజంపేట పార్లమెంట్ అంటే జిల్లాలో చాలా గౌరవమైన పదవి. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు నన్ను గుర్తించి ముఖ్యమంత్రి గారు పిలిచి ఒక మంచి పదవి నీకు ఇస్తున్నాను, నువ్వు తప్పకుండా పార్టీలో పనిచేసినావు కాబట్టి నీకు సముచిత స్థానం కల్పిస్తారని చెప్పినారు. నేను అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా మీ అందరి సహకారంతో నేను సర్పంచ్గా కూడా 5 ఏళ్ళు పనిచేయడం జరిగింది. నేను ఒక సామాన్యుడు, మీలాగా తెలుసు మీ అందరికీ. నేను ఇక్కడే పెరిగి ఇక్కడే పుట్టి మదనపల్లిలో ఉన్నాను. అయినా పోతుగోళ్ళు అంటే నాకు ఒక బ్రాండ్. నాకు ఈరోజు పోతుగోళ్ళు ఈ పల్లెల్లో అందరితో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. నేను పార్టీలకు అతీతంగా మన వాళ్ళందరితో నేను ఐక్యతగా ఉంటాను. మరి నాకు ఇచ్చిన పదవి నేను ముఖ్యంగా అందరికీ ఇబ్బంది లేకుండా పార్లమెంట్లో ఉండే 7 నియోజకవర్గాలకు కూడా పోతుగోలు పేరు నిలబెడతాను. మీ అందరి సహకారంతో మీరు ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటే నేను తప్పకుండా మీకు మంచి పేరు తీసుకొని వస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ మీ సహకారంతో పోతుగోలు అభివృద్ధి కూడా నా పాత్ర పోషిస్తానని చెప్పి రాబోయే స్థానిక సంస్థల్లో అందరూ సమిష్టిగా మంచి అభ్యర్థిని పెట్టుకొని మేము కూడా అందరము గెలిపించుకుంటాము. మీకు పెద్ద ఆయన ఉన్నాడు, మాకు సుధాకర్ ఉన్నాడు, ఇక్కడ సన్నారి జెండ ఉన్నాడు, మన అందరూ ఉన్నారు. మీ అందరూ నాకు ఎన్నంటి సాయం చేయండి. ఎప్పుడు కూడా నేను పంచాయతీ అభివృద్ధి కోసం ఏ సమస్యలు కూడా ముందరు ఉండి అందరితో సమిష్టిగా ఈ కార్యక్రమం చేస్తాను. నాకు ఈరోజు ఇంకా గౌరవమైన సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి నారాయణకి, వెంకటేష్కి, జీకేపకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కేశవాకి, వంశాన్నకి, రెడ్డి, చెన్నన్న, నరసింహులన్న, కరీములన్న, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఉండాలని, నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ మీకు అవకాశం కలిపి ఇంత సన్మానం చేసినందుకు నేను చాలా గొప్పగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను.
Please like and subscribe Mana Telugu News.